యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు దగ్గుమిల్లి సూర్య ప్రకాశరావు గారు, శ్రీమతి సిప్పోరా గారు, కుమారుడు కుమార్తె మరణాథ కుమార్, రమ్యప్రియ గారు, పెద్ద కుమార్తె అల్లుడు వేదకుమారి డేవిడ్ గారు, మనుముల అభిషేక్ షారోన్ సహకారం ఇస్తున్నారు. దగ్గుమిల్లి సూర్య ప్రకాశరావు గారికి, సిప్పోరా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించండి, మా ప్రేక్షకులను దీవించండి. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా దగ్గుమిల్లి సూర్య ప్రకాశరావు గారిని, సిప్పోరా గారిని, కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభు వీరిచ్చిన సహకారాన్ని బట్టి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రత్యేకముగా నూతన ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకి ఇవ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమకాండము గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినది అని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పెను. ఈ రెండు వచనాల్లో కొంచెం మనం ఆలోచించి నేర్చుకోవలసిన పాఠాలున్నాయి. మొదటిదిగా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. మోషే భక్తుడు ఏమని తెలియచేస్తున్నాడు? దేవా, నీవు మమ్మను తోడుకొని పోవాలి. నీ సన్నిధి రాకపోతే నీవు మమ్మలను తోడుకొని పోవద్దు. దేవుడు తన సన్నిధిని అనుగ్రహించకపోతే మన ప్రయాణము వ్యర్థమవుతుంది, కష్టతరమవుతుంది, అసాధ్యమవుతుంది. 127వ సంకీర్తనలో సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అవును, దేవుని సన్నిధి లేకపోతే మనం చేసే పని నిర్వీర్యమైపోతుంది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ చెబుతున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, మందిరాన్ని నిర్మాణం చేయమని. భక్తుడైన యాకోబు, భక్తుడైన అబ్రహాము గారు దేవుని సన్నిధిని వారు అనుభవించారు. దేవా, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మా ప్రయాణం కష్టతరం, మా ప్రయాణం అసందర్భం, మా ప్రయాణం అవివేకం అవుతుంది అని భక్తుడైన మోషే ప్రకటన చేస్తున్నాడు. ఈ రాత్రి కాలం ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. వితౌట్ గాడ్ ఐ కాంట్ మూవ్ ఎ సింగిల్ స్టెప్ ఇన్ మై మినిస్ట్రీ. నా జీవితంలో, నా పరిచర్యలో ఒక్క అడుగు కూడా యేసయ్య లేకుండా నేను ముందుకు వెయ్యలేను అనే తాత్పర్యం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువు లేని జీవితానికి ఇష్టపడమో, మనము ఒక చోట నిలిచి ఆయన సన్నిధి కొరకు కనిపెట్టడం నేర్చుకుంటాం.
ఆయన చిత్తము కొరకు కనిపెట్టడం నేర్చుకుంటా ఇటు అటు పరుగులాడే స్థితి మనకుండదు. సోదరుడా, సోదరి, నీ మనసులో వచ్చిన ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించే ముందు ఈ వస్తున్న ఆలోచనలు వాక్యానుకూలమైనవా కాదా, దేవుని వాక్యానికి ఆమోదయోగ్యమైనవా కాదా, దేవునికి ఇష్టమైనటువంటివా కాదా అనేటువంటిది పరిశీలించుకోవాలి. లేకపోతే వాటిని రద్దు చేసుకోవాలి తప్ప ముందుకు సాగకూడదు. బైబిల్లో చాలామంది దైవ సేవకులు దేవుని సన్నిధిపై ఆధారపడే వారి యాత్రలు, వారి జీవితాలు, వారి యుద్ధాలు, వారి దినచర్యలు, కార్యక్రమాలు నడిపించుకున్నారు. భక్తుడైనటువంటి దావీదు సిక్లగులో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య తమ కుటుంబాలను తీసుకొని పోయినటువంటి వారి నుండి విడిపించడానికి నేను పోయేదనా వద్దా అని అతడు ఏఫోదు ధరించుకుని ప్రార్థన చేయగా, నీవు వెళ్ళి వారిని తరుముము, నీవు వారిని కలుసుకునేదవు, నీ వారిని నీవు తిరిగి తెచ్చుకుంటావని దేవుడు సెలవిచ్చాడు. కనుక దేవుని సెలవు లేనిదే, దేవుని అనుమతి లేనిదే, దేవుని యొక్క చిత్తము లేనిదే నా జీవితంలో నేనేమీ చెయ్యను అనే తీర్మానం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైన పాఠం, ఆత్మీయ పాఠం. దీనిని మనం నేర్చుకుందాం. రెండవ మాట, నా ఎడల, నీ ప్రజల ఎడల నీకు కటాక్షం కలిగిందని ఎలా తెలుస్తుంది? నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అలాగ నేనును నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజలతో ప్రత్యేకించబడతాం. సెట్ అపార్ట్, ప్రత్యేకించబడుట, సెట్ అపార్ట్ అనగా హోలీ, పరిశుద్ధులు అని అర్థం వస్తుంది. దేవుని పిల్లలకు లోకస్తులకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, దేవుని పిల్లలు ప్రత్యేకించబడ్డారు. ఎలాగున? దైవ సన్నిధి కలిగిన వారుగా ఉండి లోకమునకు ప్రత్యేకంగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం ప్రపంచ జనాభాల్లో అనేక వేల వందల జాతుల్లో ఒక జాతి, కానీ వారు ఒక ప్రత్యేకమైన జాతిగా ఉన్నారు. ప్రపంచంలో ఇంతటి ఏన్షియంట్ ట్రైబ్, ఇంత ప్రాచీన ఉనికి కలిగిన జాతి ఇంకెక్కడా కనపడదు. సంఖ్యాపరంగా సంవత్సరాలతో కూడిన రుజువులతో పర్టికులర్గా ఈ నేషన్ ఇంత కాలము నుండి అమల్లో ఉంది అని చెప్పుకోవటానికి నోటి మాటతో చెప్పుకోవచ్చు, కానీ చరిత్ర ఆధారంతో చూపించగలిగినటువంటి స్థాయి ఏ జాతికి కనపడదు. ఇది వాస్తవం. కనుక వారు ప్రత్యేకించబడ్డారు. బైబిల్ టైమ్స్లో ఉన్నటువంటి జాతులు చాలా ఉన్నాయి. ఫిలిస్తీయులు, అమాలేకీయులు, హివ్వీయులు, హిత్తీయులు, పెరుజీయులు, కనానీయులు, ఎబూసీయులు, చాలా రకాల జాతులు. వాటిలో ఇప్పుడు ఏమీ లేవు, అర్థం చేసుకోండి. కనుక ఇశ్రాయేలీయులు జాతి నిలిచి ఉంది అంటే దేవుని యొక్క వాగ్దానం. వారు ప్రత్యేకించబడ్డారు, వారు దేవుని కొరకు ఏర్పరచబడ్డారు, దేవుని కొరకు నిబంధన కలిగి ఉన్నారు. అందుకే వారు లోకంలో ఉన్న జాతులన్నింటికంటే కూడా భిన్నమైన వారుగా కనిపిస్తున్నారు. దేవుని కలిగిన ప్రజలకు కలిగిన ఆధిక్యత ఇది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని ప్రజలకు కలిగిన ఆధిక్యత అండి. సోదరుడా, సోదరి, నీవు ప్రత్యేకించబడి ఉన్నావా? నీ ఐడెంటిటీ నీవు విత్ క్రైస్ట్ ఉండేటట్లుగా చూచుకుంటున్నావా? ఫలానా వ్యక్తి అనగానే నిన్ను జ్ఞాపకం చేసుకోవటం కాదు, నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే నీ వలన దేవునికి మహిమ. నేను ఒక గ్రామం వెళ్ళాను. ఒక వ్యక్తి అడ్రస్ను ప్రజల మధ్యన అడిగినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ వ్యక్తి ఫలానా చోట ఉంటారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ వ్యక్తి తన ప్రార్థనా జీవితం చేత, దైవభక్తి చేత అతడు ఐడెంటిఫై చేయబడ్డాడు. ఏలూరులో మీరు రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర దిగిన వెంటనే ఏసే పరిష్కారం కార్యాలయానికి వెళ్ళాలి అంటే ఇమ్మీడియట్గా తీసుకొస్తారు. ప్రభువు పేరిట ఐడెంటిఫికేషన్, ప్రభువు కొరకు ప్రత్యేకించబడటం, ప్రభువు కొరకు జీవించటం, ఇది ఒక ప్రత్యేక అనుభవం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పిలుచుకున్నాడు. దేవుడు మనలను
ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన నిమిత్తం, మన కోసం కాదు, ఆయన కోసం మనం, మన కోసం ఆయన కాదు, ఆయన కోసం మనం. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. అందుకే మోషే చెబుతున్నాడు, మేము ప్రత్యేక జనాంగంగా ఉంటాం, నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి వస్తే మేము ప్రత్యేకంగా ఉంటాం. వాస్తవం, నిజం. నీ సన్నిధి మాకు వస్తే మేము ప్రత్యేకంగా కనిపించి తీరుతాం. అది వారి విశ్వాసం, వారి నిరీక్షణ. 17వ వచనం, కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేతో చెప్పాను. చూడండి, మోషే అభ్యర్థన దేవుడు యాక్సెప్ట్ చేశాడు. నీవు చెప్పినట్టు నేను చేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవా నీవు చెప్పినట్లు మేము చేస్తాము అని ప్రజలు అన్నారు. ఇది దేవుడు మాట్లాడగా ప్రజల స్పందన, భక్తుడైన మోషే మాట్లాడగా దేవుని స్పందన ఏమిటో తెలుసా? నీవు చెప్పావు కాబట్టి నేను చేస్తాను. ఇట్స్ నథింగ్ లైక్ బట్ ఫ్రెండ్షిప్, స్నేహం. మోషే నువ్వు చెప్పావు నేను చేస్తాను, దేవా నువ్వు చెప్పావు నేను చేస్తాను. ఆలోచించండి, ఒకరి పట్ల ఒకరు, ఒకరి కొరకు ఒకరు. ఇక్కడ ప్రభు మోషే కొరకు చేస్తానంట. నీ మీద నా కటాక్షం కలిగింది, నువ్వు అడిగిన పద్ధతి మంచిది, నీ ఆలోచన మంచిది, నీవు సన్మార్గంలో ఉన్నావు, సత్ప్రవర్తనతో ఉన్నావు. అందుకే నువ్వు చెప్పింది, నీ విజ్ఞాపన, నీవు బ్రతిమలాడిన నీ మనవి నేను ఆలకిస్తాను, నేను అంగీకరిస్తున్నాను, నేను జవాబిస్తున్నాను. నీ మీద నా కటాక్షం వచ్చింది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా, పేరును బట్టి ఎరుగుట, పేరును బట్టి ఎరుగుట, మోషే అనే పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే ఇండివిజువల్గా, పర్సనల్గా దేవుని యొక్క సంబంధం మోషేతో ఉంది. దేవుని యొక్క రిలేషన్షిప్ మోషేతో స్ట్రాంగ్గా ఉంది. అందుకే నీ పేరు బట్టి నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. దానికి మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన అంటున్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తాను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటిస్తాను, నేను కరుణించు వాడిని కరుణిస్తాను, ఎవరి యందు కనికరపడతాను వాడిని కనికరపడతాను. చూడండి, నీ మహిమను నాకు చూపించు అన్నాడు. దేవా నీ మహిమను చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మహిమను చూసి ఎవడు బ్రతకలేడు. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు భక్తుడు రాస్తూ చెప్పాడు కదా, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరుడై నివసిస్తున్నాడు, ఆయన ఎవడు ఎప్పుడు ఎన్నడూ చూడలేదన్నాడు. మరి ఆ గొప్ప దేవుని యొక్క మహిమ మోషే ఎట్లా చూడగలుగుతాడు? చూస్తే చచ్చిపోతాడు. దేవుడు చూపించాలని అనుకున్నా చూడగలిగే స్టేటస్ మోషేకి లేదు, చూడలేడు. ఏ నరుడు చూడలేడు దేవుణ్ణి. దేవుడే తను తాను బయలుపరుచుకోవాలి తప్ప ఏ నరుడు దేవుణ్ణి చూడలేడు. దేవా నీ మహిమను నాకు చూపించని ప్రార్థించాడు. ఈరోజు మహిమ అనేటువంటి మాటకు చాలా అర్థాలు మారిపోయాయి. మోషే అడిగిన మహిమ ఏమిటి? ఆయనను చూడాలని, ఆయన శక్తిని చూడాలని, ఆయన యొక్క రేడియన్స్ ఆఫ్ గ్లోరీని చూడాలని ఆశపడ్డాడు. ఈరోజు మహిమలంటే ఏదో జరగటం కానివి జరిగిపోతూ ఉంటే మహిమల కింద లెక్కెట్టుకుంటున్నారు. అది కాదు. దేవుడు కనపడాలి నాకు అనే ఆశకు వచ్చాడు మోషే. కరుణించానన్నావు, కటాక్షించానన్నావు, నా అభ్యర్థన చొప్పున చేస్తానన్నావు కదా ప్రభు, అటువంటప్పుడు నీ మహిమను నాకు ఒకసారి చూపించన్నాడు. దానికి ప్రభు అంటున్న మాట, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను. మోషేని ఆయన నామం ప్రకటించమంటలా, ఆయనే తన నామాన్ని మోషే ఎదుట ప్రకటింపజేస్తానంటున్నాడు. అంటే యెహోవా 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 అనువాడు ఉన్నవాడు మోషేతో ఉన్నాడు అనే లోకం గుర్తెరిగేటట్లుగా ఆయన చేస్తానంటున్నాడు. అంతేకాదు, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాను. ఈ మాట చదివినప్పుడు శరీరం పులకరిస్తుంది. ఎందుకంటే గాడ్స్ గుడ్నెస్, ఆయన మంచితనం మన ఎదుట కనపరుస్తానంటున్నాడు. మోషే నీ ఎదుట నా మంచితనం అంతా కనపరుస్తాను. దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు మంచివాడు. ఆయన మంచితనం
మానవ మంచితనం వంటిది కాదు, ఉత్కృష్టమైన మంచితనం. మానవ మంచితనంలో స్వార్థం ఉంటుంది, మానవ మంచితనంలో స్వలాభాపేక్ష ఉంటుంది, మానవ మంచితనంలో స్వకీయ చిత్తం ఉంటుంది. కానీ దైవిక మంచితనంలో ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుంది, అగాపే ప్రేమ ఉంటుంది. ఆయన మంచితనంలో పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, శత్రువులను క్షమిస్తాడు. ఆయన ప్రేమ ఉన్నతమైంది, అద్భుతమైంది. అందుకే భక్తునితో అంటున్నాడు, నా మంచితనం నీ ఎదుట కనపరుస్తాను, యెహోవా అనే నామం నీ ఎదుట ప్రకటిస్తాను, నేను కరుణించు వారిని కరుణిస్తాను, ఎవని ఎందుకు కనికరపడేదినో వాని ఎందుకు కనికరపడేదినో. నేను కరుణించు వారిని కరుణిస్తాను, కనికరించే వారిని కనికరిస్తాను. 32వ సంకీర్తన. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పరిహారం పొందినవాడు, ప్రాయశ్చిత్తం పొందినవాడు, చేసుకున్నవాడు కాదు, పొందుకున్నవాడు. ఒక వ్యక్తి పరిహారము పాపమునకు ఏ విధంగా పొందుకుంటాడంటే బికాస్ ఆఫ్ ద మెర్సీ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప, దేవుని యొక్క కనికరాలను బట్టి ఒక వ్యక్తి తన జీవితంలో క్షమాపణ పొందుకుంటాడు. కాబట్టి నేను ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తానంటున్నాడు. యాకోబును కరుణించాడు, ఏశావును ద్వేషించాడు. అది ఆయన క్యారెక్టర్, అది ఆయన క్యారెక్టర్, ఆయన గుణలక్షణం. అది పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, పాపికి రక్షణ ఇస్తాడు, పాపానికి శిక్షణ ఇస్తాడు. కనుక పాపం సిలువలో శిక్షించబడింది. పాపంను ఆధారం చేసుకుని బలం కలిగినటువంటి వాడిని అపవాదిని అగ్నిగుండంలో వేస్తాడు, ఇందులో సందేహం లేదు. కనుక దేవుడు కరుణ, దేవుని కృప, దేవుని కనికరం ఆయనను బట్టి ఆధారపడి ఉంది, మనల్ని బట్టి కాదు. మనం అనుకోండి పరిస్థితులను బట్టి కరుణిద్దాం అనుకుంటాం, కానీ దేవుడు మన పరిస్థితులను బట్టి కరుణించడం కాదు, తన యొక్క చిత్తాన్ని బట్టి కరుణించేటువంటి వాడై ఉన్నాడు. ఒక ధనవంతుని కరుణించవచ్చు, ఒక బలాఢ్యుని కరుణించవచ్చు, ఒక విద్యావేత్తను కరుణించవచ్చు, మనమైతే కరుణించాం. కనుక దేవుని యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ మెజర్స్ ఆర్ డిఫరెంట్. దేవుడు ఆయన కొలమానం వేరేగా ఉంది. ఆయన తన యొక్క పిల్లల పట్ల తాను కనపరిచేటువంటి విధానం ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ మాట ఎన్నడూ మనం మర్చిపోకూడదు. చూడండి 20వ వచనం. ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనెను. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనెను. ఆదికాండం 32వ అధ్యాయంలో నేను దేవుని ముఖము చూచి తిని ఆయనను బ్రతికి తిని అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను తండ్రి మనోహ మాట్లాడుతూ అన్నాడు, అయ్యా భార్యతో అన్నాడు, అమ్మ మనం దేవుని చూచాం చచ్చిపోతాం అన్నాడు. ఆమె చాలా తెలివిగలది. దేవుడు మనం చచ్చేటైతే మనకు కనపడడు, మనల్ని చంపటానికి కదా ఆయన కనపడింది, మనల్ని బ్రతికించి మన ద్వారా కార్యం చేయటానికి, కాబట్టి భయపడకండి. దేవుని చూచి ఏ నరుడు బ్రతకడు, ఇది వాస్తవం. ఆకాశ మధ్యంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని వెలుగులో చూచినటువంటి పరిపూర్ణంగా కాదు, ఆయన యొక్క వెలుగు, ఆ యొక్క ఛాయ వెలుగు అట్లా కనపడగానే సౌలు అనేటువంటి యవనస్తుడు గుడ్డివాడైపోయాడు, నేల మీద పడిపోయాడు. ఆ మహాప్రభావం గల ప్రభువు కనపడితే ఎవరు ఆగుతారు? చనిపోతారు. అందుకని ఆయనే స్వయంగా చెబుతున్నాడు, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవలెను. చూస్తున్నారా, నా సమీపమున ఒక స్థలం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సమీపమున ఒక స్థలం ఉందట. ఆ సమీపమున ఉన్న స్థలములో ఒక బండ మీద మోసే నిలవాలట. నా మహిమ నిన్ను దాటి వెళుతుంది, ఆ బండ సందులో నిన్ను నేను ఉంచుతాను. నిన్ను దాటి నేను వెళ్ళే వరకు నా చేతితోటే నేను నిన్ను కప్పుతాను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వాన్ని చూస్తావు కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. దేవుని చూస్తే మనిషి చనిపోతాడు. అందుకే దేవుడు మోషేతో అంటున్నారు, నా సమీపాన ఒక స్థలం ఉన్నది. అంటే అది ఆయన ఏర్పరచుకున్నదే. ఆయన ఏర్పరిచిన విధానం చొప్పున కాక ఇంకో విధానం లేదు. ఒక బండలో దాస్తానంటున్నాడు. బండ క్రీస్తే.
క్రీస్తు నందు దాచబడితేనే క్రీస్తు నందు ఉన్నప్పుడే మనం దేవుని వెలుగును చూడగలుగుతాం, దేవుని యొక్క ముఖాన్ని అర్థం చేసుకోగలుగుతాం, దేవుని యొక్క సన్నిధిని గ్రహించుకోగలుగుతాం. కనుక నా మహిమను నీకు చూపించడానికి గాను నిన్ను బండ సందులో దాస్తాను, నా చెయ్యి అడ్డు పెడతాను, నేను దాటి వెళతాను, నేను చేయి తీస్తాను. అప్పుడు నా మహిమ వెనక భాగాన్ని నువ్వు చూస్తావు, నా ముఖాన్ని మాత్రం చూడలేవు. నా ముఖమును అన్నప్పుడు సంపూర్ణతను నీవు చూడలేవు. ముఖము, వీపు, వెనక అనేవి మనుషులకు. ఆయన వెలుగుకు, ఆయన మహిమకు, ఆయన యొక్క గొప్ప తేజస్సుకు ఏమిటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? అకామిడేషన్ ఆఫ్ లాంగ్వేజ్. నా ముఖమును నీవు చూడలేవు అంటే ఆయన ప్రతిబింబాన్ని, ఆయన వాస్తవమైనటువంటి తేజస్సును చూడలేడని, వెనుకగా ఉన్నటువంటి తేజస్సును అంటే డైల్యూటెడ్ గ్లోరీ, తగ్గించబడినటువంటి మహిమను మాత్రమే చూడగలుగుతాడని మోషేకు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది దేవుని చూడాలనుకుంటున్నారు. దేవుని చూడటం ఎట్లా సాధ్యం? వాక్యం ద్వారానే ఆయన అర్థం చేసుకోగలుగుతాం. లేదా ఒక టీవీలో ఒక పిక్చర్ కనపడినట్టుగా నీకు దేవుడు కనిపించేదని చెప్పుకుంటే అబద్ధం. ఆయన నీకు ఎలా కనపడ్డాడు? చాలామంది అంటారు గొర్రెపిల్ల మేపుతూ గడ్డ ఉన్న ఆయన కనపడ్డాడంటే కళ్ళు అంటారు, ఆయనే దేవుడు అని చెప్తారు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత మోషే ఏ విధంగా ఆ కాలంలో చూడలేకపోయాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువునందే మనం దేవుని కనుగొంటున్నాం. కనుక ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన కనపడతాడు, ఆయన యందు దేవుడు మనతో పాటు ఉంటాడు. ఇక ఈ పీరియడ్లో నేను దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నాను అని అంటే అది అసాధ్యం. దేవుడు చూడటము, దేవుని గ్రహించటము, దేవుని చిత్తం నేర్చుకునటము, నడుచుట అంతా వాక్యానికి లోబడటం ద్వారానే. ఇది మనం ప్రాథమికంగా అర్థం చేసుకుని అధ్యయనం చేసుకోవాలి. అంతేగాని ప్రతిరోజు రాత్రి బైబిల్ చదివి పడుకొని నాకు ఏదో ఆకారం కనపడింది అదే దేవుడిని ప్రచారం చేయకండి. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకుందాం. ఆయన మహిమ ఎదుట మానవుడు నిలబడలేడు. 23వ వచనం, నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వాన్ని చూస్తావు కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. అవునండి, దేవుని చూచే భాగ్యం దేవుడు ఇచ్చినది ఒక పరిమితితో కూడిన ఆ రెవల్యూషన్ వరకు, ప్రత్యక్షత వరకు మాత్రమే. 33వ అధ్యాయం ముగించుకుందాం. 34వ అధ్యాయం 35 వచనాలు ఉన్నాయి. దేవుడైన యెహోవా మరలా మోషే గారిని 2 రాతి పలకలు చెక్కుకొని మొదటి వలె ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసేటట్టుగా వాటిని తీసుకుని తన సన్నిధికి రమ్మని చెప్పి పిలుస్తున్నాడు. ఆ విధంగా మోషే కూడా చెక్కుకొని పైకి వెళ్ళాడు. ఆ తరువాత అక్కడ మోషే ఆ స్థలం నుండి దిగి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ముఖం వెలుగుతూ ఉండే స్థితిలో దిగొచ్చాడు, మెరుస్తున్న స్థితిలో దిగొచ్చాడు. ఈ అద్భుతం ఇందులో మనకు సంబంధించినదిగా వ్రాయబడుతుంది. 34వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. నేను రాస్తానంటున్నాడు, నేను రాస్తాను, నువ్వు పలకలు నువ్వు చెక్కుకురా. ఇంతకుముందు పలుకలు, మోషే పగలగొట్టిన పలుకలు దేవుడు చేసినవి, దేవుడే వ్రాసినవి. ఇప్పుడు పలకలు మోషే తాను చేస్తున్నాడు, వాటి మీద దేవుడు రాస్తున్నాడు. ఆ విధంగా ఉండటం కోసం నువ్వు పలకలు తీసుకుని రమ్మన్నాడు. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైనా ఎద్దులైనా మేయకూడదని సెలవు ఇచ్చాను. దేవుని సన్నిధి ప్రభావం చూచి ఏ నరుడు బ్రతుకడు. మోషేకు దేవుడు తన యొక్క ప్రభావాన్ని కనపరుస్తూ, మోషే నీవు నా యొద్దకు ఎక్కిరా, నేను నీకు ప్రత్యక్షం అవుతాను, నేను నీతో మాట్లాడతాను, నీకు మరలా తిరిగి రాతి పలకలు రాసి ఇస్తాను. అయితే ఏ నరుడు పర్వతం మీద కనపడద్దు, ఏ నరుడు ఆ పర్వతం దగ్గరికి రాకూడదు.
జంతువులు కూడా పర్వతం దగ్గర మేయకూడదు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ ఎదుట ఎవ్వడూ నిలబడలేడు. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు దగ్గుమిల్లి సూర్యప్రకాశరావు గారు, సిప్పోరా గారు, కుమారుడు కుమార్తె మరణాథ కుమార్ రమ్యప్రియ గారు, పెద్ద కుమార్తె అల్లుడు వేదకుమారి డేవిడ్ గారు, మనుముడు మనుమురాలు అభిషేక్ షారోన్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ఎపిసోడ్ సహకారులు రేపటి దినం నుండి మాసాంతం వరకు కావాలి. దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సూర్యప్రకాశరావు గారిని, సిప్పోరా గారిని దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా పేదలైన అనేక మంది యేసే పరిష్కారంలో భాగస్థులవుతున్నారు. వారందరినీ దీవించండి. ప్రాముఖ్యంగా 24 గంటల ఛానల్ కొనసాగించడానికి అనేక మంది వాక్యోపదేశకులకు అవకాశం ఉంది. ప్రభు, వారిని అనుగ్రహించండి. ఆర్థికంగా సహాయం పంపండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.